హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పండగ కోసం అయితే మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. సంక్రాంతి పండగ అంటేనే పిండి వంటలు. పిండి వంటలు అంటేనే సంక్రాంతి పండగ. ఈ సంక్రాంతి పండగకి మేమేం పిండి వంటలు చేసుకున్నాము ఈ వీడియోలో ముందు ముందు వచ్చే వీడియోస్లో మీరైతే చూడబోతున్నారు. మా అమ్మ అయితే మా కోసం మంచిగా మేము వెళ్ళేసరికి బియ్యం ఆడించేసి మంచిగా పిండి పట్టించి పెట్టి రెడీగా పెట్టింది మురుకుల కోసం. మురుకుల పిండి కోసం అన్నీ రెడీ చేసింది. పిండి వేసి అందులో నువ్వులు, ఓమా, దానికి సరిపడా కారం, ఉప్పు వేసి మంచిగా కలుపుకుంటుందండి. ఇవన్నీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అంతా ఇంత అని ఏమి ఉండదు. మనం చేసుకునే పిండి దాన్ని బట్టి ఉంటుంది. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఒక మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన దాంట్లోనే మనం వేడి నీళ్ళని మరిగించుకున్న వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి. హ్యాండ్ మాత్రం అసలు పెట్టకండి. ఒక గరిటెతో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ముద్దలాగా చేసుకోండి. ఒకేసారి పిండి అంతా ముద్ద చేసి పెట్టుకోవడం వల్ల పిండి ఆరిపోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా మనం వేడి నీళ్ళల్లో కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ముద్ద చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మురుకులు వస్తే దాన్ని తీసుకొని అందులోనే మనం ఏ షేప్స్ ఎట్లాంటివి కావాలనుకుంటే అలాంటివి పెట్టుకొని పిండిని కూడా వేసుకొని మంచిగా లిడ్ని క్లోజ్ చేసుకోండి. ఇలా చేసుకున్న దానితో మురుకులు మంచిగా ఒక పాలిథిన్ కవర్ వేసి దానిపైన మురుకులు ఒత్తి పెట్టుకోండి. ఒత్తి పెట్టుకున్న మురుకుల్ని ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా తీసుకుంటూ వేడిగా మసిలిన ఆయిల్లో అలా వేసేయండి. ఒక్కొక్కటిగా వేసుకొని కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత అవి వాటంతట అవే కొద్దిగా మనం కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. అప్పుడు వాటిని మరేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. రెండు సైడ్స్ మంచిగా కాల్చుకోండి. అవి రెండు బాగా కాలాలి లోపల వరకు. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఈ మురుకులను తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అవి పట్టుకుని పెట్టుకున్న తర్వాత మిగిలినవి ఉంటాయి కదా, అవి కూడా ఒక్కొక్కటిగా వేసుకొని మెల్లగా కాల్చుకోండి. అంతే అండి, సింపుల్గా మురుకులు అయితే రెడీ అయిపోయాయి. మా ఈ సంక్రాంతి పండగకి మేము మొదలుపెట్టిన ఫస్ట్ పిండి వంట మురుకులు. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.